నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి శ్రీ సూక్తాన్ని ఎలా పారాయణ చేయాలో, శ్రీ సూక్త శ్లోకాలలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. శ్రీ సూక్తంలో శ్రీ మహాలక్ష్మీదేవిని మనం ఎలా ప్రార్థిస్తామంటే, ఆదిత్యవర్ణే తపసోధి జాతః వనస్పతిస్తవ వృక్షోధ బిల్వః తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి అంటూ ప్రార్థిస్తాం. అంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని మనం పరిశీలిస్తే, ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ అంటే అర్థం ఏంటంటే, ఆదిత్యవర్ణే సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కిరణాలతో ప్రకాశించేటటువంటి శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. తపసోధి జాత, అలాంటి సూర్యుడితో సమానమైన కాంతి కిరణాలు కలిగి ఉండి తపస్సు ఆచరిస్తున్న శ్రీ మహాలక్ష్మీదేవికి నమస్కారం. వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ అంటే అర్థం ఏంటంటే, పువ్వులు లేకుండా ఫలాలు ఇచ్చేటటువంటి ఏకైక చెట్టు మారేడు చెట్టు. అందుకే మారేడుని వనస్పతి, వనానికి అధిపతి అనే పేరుతో పిలుస్తారు. అందుకే శ్రీ సూక్తంలో ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ అన్నారు. వనానికి అధిపతి లాంటి మారేడు చెట్టు కింద సూర్యుడితో సమానమైనటువంటి కాంతి కిరణాలను కలిగి ఉండి తపస్సు చేసుకుంటున్న మహాలక్ష్మీదేవికి నమస్కారం అని ఇక్కడ ఉన్నటువంటి అంతరార్థం. తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి అంటే అర్థం ఏంటంటే, ఈ మారేడు ఫలం అనేటటువంటిది మనలో ఉన్నటువంటి అలక్ష్మిని దూరం చేయాలి అని శ్రీ సూక్త శ్లోకంలో ప్రార్థిస్తున్నాం. మనలో ఉన్న అలక్ష్మి అంటే, మనలో ఉన్న జ్యేష్ఠాదేవి అంటే, మనలో ఉన్న దరిద్ర దేవత అంటే, మన శరీరానికి బాహ్యంగా ఉన్నటువంటి అలక్ష్మి, అంతరంగా ఉన్న అలక్ష్మి అని ఇక్కడ శ్లోకంలో మనం అర్థం చేసుకోవాలి. అంటే కేవలం శరీర శుద్ధి మాత్రమే కాకుండా అంతఃకరణ శుద్ధి కూడా ఉండాలని ఇక్కడ శ్రీ సూక్త శ్లోకంలో ఉన్న రహస్యార్థంగా గుర్తించాలి. అందుకే తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి, లోపల బయట మాకున్నటువంటి అశుచిని తొలగింపజేసి మమ్మల్ని పరిశుద్ధులను చేసేటటువంటి మారేడు వృక్షం రూపంలో ఉన్న లక్ష్మీదేవికి నమస్కారం అని అర్థం. అంటే అంతఃకరణ శుద్ధిని కలిగింపజేసే విధంగా లక్ష్మీదేవి అనుగ్రహించాలని దీనిలో ఉన్న అంతరార్థం. లక్ష్మీదేవి రైవత అనే పేరు కలిగిన మన్వంతరంలో కొన్ని వేల సంవత్సరాల పాటు మారేడు చెట్టు కింద తపస్సు ఆచరించి చివరికి మారేడు చెట్టు రూపంలోకి మారిపోయిందని పద్మపురాణంలో చెప్పారు. కాబట్టి ఆదిత్యవర్ణే తపసోధి జాత వనస్పతిస్తవ వృక్షోధ బిల్వ తస్య ఫలాని తపసానుదంతు మాయాంతరాయశ్చ బాహ్యాలక్ష్మి అనే ఈ శ్రీ సూక్త శ్లోకాన్ని చదువుకుంటే మనలో ఉన్న అశుచి తొలగిపోతుంది, అంతఃకరణ శుద్ధి ఏర్పడుతుంది, శ్రీ మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి లక్ష్మి అంటే కేవలం భౌతిక సంపద మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సంపద, అంతఃకరణ శుద్ధిని కలిగింపజేసేటటువంటి మోక్ష సంపద అనే సత్యాన్ని కూడా శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఈ శ్లోకం రహస్యార్థంగా మనకు తెలియజేస్తుంది. కాబట్టి అంతరార్థం తెలుసుకుంటూ శ్రీ సూక్తం చదువుకుంటూ లక్ష్మీదేవిని పూజించినట్లయితే లక్ష్మీ కటాక్షానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు. రేపటి శుభయోగం శీర్షికన హనుమ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామి అవతార వైభవం ఏంటో, ఆంజనేయ స్వామిని పూజిస్తే ఎలాంటి విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర, నందకిశోర నవనీత చోర నాదవిహార శ్రీధర. సిద్ధి కలిగిన అసిద్ధి కలిగిన నిర్వికారంగా ఉంటాడు. అంటే ఫ్రస్ట్రేట్ అయిపోడు, డిప్రెషన్లోకి వెళ్ళిపోడు, చచ్చిపోవాలనుకోడు. అవునా లేదా చూడండి, ఇక్కడ తన పని తాను పర్ఫెక్ట్గా చేసి ఈశ్వరుడికి ఇచ్చాడు. ఆ ఈశ్వరుడు ఏది ఇవ్వాలో అది ఇచ్చాడు. అది నాకు లభించిన ప్రసాదం. చూసారా, దానివల్ల వాడు బలంగా ఉంటాడు, దృఢంగా ఉంటాడు, ఆయువు పెరుగుతుంది. తెలుసుకోండి ఇక్కడ. అందుకే సిద్ధ్యో నిర్వికార ఉంటూ ధృత్యుత్సాహ సమన్విత ముక్త సంగ అనహంవాది. ఇటువంటి కర్తని సాత్విక ఉచ్యతే, కర్త సాత్విక ఉచ్యతే. ఇక ఆ తర్వాత చెప్తున్నారు, మళ్ళీ వచ్చేసాడు వాడు రాజసుడు. కానీ ఇక్కడ సాత్వికుడి గురించి కొన్ని తెలుసుకోవాల్సిన మంచి మాటలు ఉన్నాయండి ఇక్కడ. అది ప్రధానంగా అనహంవాది, ధృత్యుత్సాహ, నిర్వికార అని 3 మాటలు చూపించట. అంటే నిర్వికార స్థితి నీకు బయటకు కనబడుతుంటుంది, అటు నిర్వికారుడు అని తెలుస్తూ ఉంటుంది చూస్తే.
అలాగే ధృతి ఉత్సాహం అనేది మానసికమైనటువంటి గుణం. అనహంవాది నేను నేను మాట్లాడు కనుక వాచికమైన గుణం అన్నాడు ఇక్కడ. నిర్వికార అనేది శారీరకమైన ఎక్స్ప్రెషన్ కనుక శారీరక గుణం అన్నాడు. ఈ విధంగా వాడి త్రికరణాలు ఎలా ఉంటాయో చెప్పాడండి ఇక్కడ. మనస్సు అనేది ధృత్యుత్సాహంతో ఉంటుంది, వాక్ అనేది అనహంవాదిగా ఉంటుంది, వాడి యొక్క స్వరూపము నిర్వికారముగా ఉంటుంది. ఈ విధంగా త్రికరణాలు ఎలా ఉంటాయో సాత్వికర్తకి బోధించాడు ఇక్కడ. అదేవిధంగా నిర్వికార స్థితి ఎందువల్ల వచ్చిందయ్యా వాడికి అంటే భగవత్పాదులు వారు అంటారు, కేవల శాస్త్ర ప్రమాణ ప్రయుక్త నా ఫలానురాగాది నా యుక్త ఎస్ నిర్వికార అన్నారు ఇక్కడ. శాస్త్రములు చెప్పింది నేను చేశాను, దానివల్ల ఫలంపై అనురాగం లేదు, శాస్త్రంతో చెయ్యాలి కనుక చేశాను కనుక నిర్వికారంగా ఉంటాడు అక్కడ. శాస్త్రకర్మ కనుక ధృతి ఉత్సాహంతో చేస్తాడు ఇక్కడ. నేను చేస్తున్నాను అహం కబుర్లు ఆడ్డు ఇక్కడ. ఇంత చక్కగా సాత్విక కర్త గురించి చెప్పారు. ఇప్పుడు చెప్పుకోవాల్సింది రాజసకర్త. తామసంలోకి వెళ్ళకపోతే రాజసకర్తను జాగ్రత్తగా వినొచ్చు మనం ఇక్కడ. రాగీ కర్మఫల ప్రేప్సు లుబ్ధో హింసాత్మకో అశుచి హర్షశోకాన్విత కర్త రాజస పరికీర్తిత. మీరు జాగ్రత్తగా గమనించండి, కొన్ని గుణాలు రాజసుడికి తామసుడికి కామన్గా ఉన్నట్టు కనబడుతుంటాయి. అదొక చిత్రమైన లక్షణం ఇక్కడ. అది వీడి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నారంటే, రాగి రాగి అనగానే అటాచ్మెంట్, ఎప్పుడు ఒక అనురాగంతో ఒక తీవ్రమైన ఆసక్తిని రాగమనాలి, ప్రతి దానితో ఒక అటాచ్మెంట్, దానితో కర్మఫల ప్రేప్సు ఫలం మీద తీవ్రమైన ఆకాంక్ష కలిగిన వాడి లుబ్ధుడై లుబ్ధత. ఇవన్నీ రాజసకర్తకుండే లక్షణాలండి. లుబ్ధత లుబ్ధత అంటే ఏమిటి, దీని గురించి భగవత్పాల్ వారు చక్కగా చెప్పారు. ఎందుకంటే కంటెస్ట్ బట్టి అర్థం చెప్పుకోవాలి. లుబ్ధుడు అంటే లోకంలో సాధారణంగా పీనాసి అంటాం మనం. పీనాస్తనం కూడా రాజస గుణాల్లో గొప్ప గుణం అది ఇక్కడ. కానీ రెండు రకాల అర్థాలు ఉన్నాయి లుబ్ధకి. పరద్రవ్యేషు సంజాత తృష్ణ అన్నారు ఇక్కడ. నా పరద్రవ్యాలపై తృష్ణ కలిగితే దాని లుబ్ధత్వం అంటారు. అంటే వీడుకున్న సరిపోదు, అవతల వాడికి ఉంది, అది లభిస్తే బాగుండు అనుకోవడం లుబ్ధత. రెండవది తీర్థాదౌచ సద్ద్రవ్య అపరిత్యాగి, అంటే గొప్ప క్షేత్రంలో గొప్ప తీర్థంలో గొప్ప పాత్రుడు దొరికినప్పుడు కూడా తనదైన ద్రవ్యాన్ని త్యాగం చేయుడు అన్నారు ఇక్కడ. అంటే ఇంకొకరు దానం చేయుడు, చేసినా దాని అహంకారమే. త్యాగం అనేది వస్తువుతో పాటు ఇచ్చానన్న భావాన్ని కూడా వదలాలి అని మనం చెప్పుకున్నాం కదా. కనుక వీడు సరియైన పాత్రుడికి సరియైన స్థానంలో ఇవ్వడు. అందుకే తీర్థాదౌ అంటే సరియైన స్థానమునందు సరియైన పాత్రుడికి, సరియైన పాత్రుడిని కూడా తీర్థులు అంటూ ఉంటారు. తీర్థ అనేది కేవలం ఒక చోటుకో నదికో కాదు, తీర్థులు. మరి భారతీయ తీర్థులు అంటున్నాం కదా, పూజ్యులు గొప్పవారు. అలాంటి పూజ్యులు గొప్పవారు కనబడినప్పుడు కూడా స్వద్రవ్య అపరిత్యాగ అన్నారు ఇక్కడ. తనదైన ద్రవ్యాన్ని వాళ్ళకి త్యాగము చేయుడు, అటువంటి వాడిని లుబ్ధుడు అంటారు. అంటే పరద్రవ్యులపై తృష్ణ ఉంటుంది, తన ద్రవ్యాన్ని సద్వినియోగపరచడు. ఇది తెలిసింది కదా ఇక్కడ. సద్వినియోగపరచడు, భోగం కోసమే తప్ప యోగం కోసం సద్గతి కోసం దాన్ని ఖర్చు చేయుడు. ఎంత చేసి తీసుకెళ్ళి అన్ని పాలు శివుడికి పోసేయడం ఏంటండి? అరే విశ్వకారణమైన ఏ పరమాత్మకు నువ్వు సమర్పిస్తావో అది విశ్వానికి వెళ్తుందిరా బాబు అని ఉద్దేశంతో వేస్తున్నావు. కనుక రాతికి పోస్తున్నానన్న భావన అంతవరకు శివుడికి అభిషేకం చేయకండి. శివుడికి చేస్తున్నాన భావన ఉంటే ఎన్ని లీటర్లైనా పోయవచ్చు తెలుసుకోండి ఇక్కడ. వీళ్ళందరినీ ఇక్కడ లుబ్ధ అంటారు ఇక్కడ. రెండవది హింసాత్మక, వీడి స్వభావంలోనూ ఒకటి కష్టపెట్టే స్వభావం ఉంటుంది. ఊరుకోరు, అవతల వాడిని పొట్టుకు మాట్లాడతాడు, పైగా ఇటువైపు జపాలు తపాలు అయిపోతుంటాయి, కానీ అవతల వాడిని పొడుస్తూ మాట్లాడతారు, బాధిస్తారు, అహింసతో ఆనందిస్తూ ఉంటారు అన్నారు ఇక్కడ. అంటే వీడికి సినిక్ అనమాట, రాజసగుణ సంపన్నుడు ఇలా ఉంటాడు. తర్వాత అశుచి, తర్వాత గుణం ఇది చెప్పక్కర్లేదు, ఇప్పటికి ఎన్ని మాలు చెప్పుకున్నామో అశుచి అనే విషయంపై. అంటే శుచి లేనివాడు అనగా బాహ్యాంత శౌచ వర్జిత, బాహ్య శౌచము లేదు అంతఃశౌచము లేదు. పైగా హర్షశోకాన్విత, వాడు ఎప్పుడు ఒకలా ఉండడు. ఒకసారి పరమ ఉత్సాహంగా కనబడతాడు, అదే పెర్మనెంట్ అనుకోవద్దు, 2-3 రోజులతో శోకంతో కనబడుతుంటాడు ఇక్కడ. అదే సాత్వికుడు నిర్వికారుడు, వీడు హర్షశోక సమన్విత. అంటే ఎప్పుడు ఇది కావాలి ఇది కావాలనుకున్నాడు కనుక ఒకదానిపై ప్రీతి ఉంటుంది, ఇంకో దానిపై ద్వేషం ఉంటుంది. అప్రీతి కలిగినప్పుడు హర్ష, అప్రీతి కలిగినప్పుడు శోకం, ఈ రెండు ఎప్పుడు ఉంటాయి. హర్షశోకాన్విత రాజసకర్త పరికీర్తిత, వీడెవడు రాజసకర్త. ఇంకో ఇప్పుడు వచ్చాడు మళ్ళీ మూడోవాడు తామసకర్త. వీడు ఎలా ఉంటాడు చూడండి, అయుక్త, వాడు యుక్తుడు కాడు. యుక్తుడు అంటే యోగ్యుడు కాడు అని అర్థం. అయితే సరిపోయిందా అర్థం? అయుక్త అనే మాటకు అర్థం ఏంటంటే మనసుని నిలుపలేనివాడు. యుక్త అంటే ఏకాగ్రత కలవాడు అని అర్థంట. అయుక్త అంటే వాడికి దేని మీద ఏకాగ్రత ఉండదండి. తామసికి మాత్రం దేని మీద ఫోకస్ ఉండదు.
కాన్సన్ట్రేషన్ ఉండదు, దేని మీద ఉండదు. అందుకు ఒక విషయాన్ని అలా పట్టుకోలేకపోవడానికి కారణం ఏంటంటే ఏకాగ్రత లేదు వాడికి. తామసం కదా, తామసికి ఏకాగ్రత ఉండదు గనకనే వాడికి ఏ విషయం అర్థం కాదు. అందుకే ఏకాగ్రత లేకపోవడం తామసకర్త యొక్క అత్యద్భుతమైన ప్రథమ లక్షణం అన్నాడు ఇక్కడ. అయుక్త. రెండవది ప్రాకృత. ప్రాకృతుడు అంటే పక్కా కామన్ అండి, అంతే, ఒక స్పెషాలిటీ వాడి దగ్గర లేదు. ఒక బుద్ధిలో కానీ గుణంలో కానీ దేనిలో చెప్పుకోదగ్గ ఒక్క ప్రత్యేకత లేదు. అందరిలాగే తింటున్నాడు, తిరుగుతున్నాడు, వీడు ప్రాకృతుడు అని అర్థం. దీనికి భగవత్పాల్ వారు అంటారు అత్యంత అసంస్కృత బుద్ధి అన్నారు ఇక్కడ. అసంస్కృత బుద్ధి అంటే సంస్కృతం తెలియదని అర్థం కాదండి. ఇక్కడ ఏమాత్రము సంస్కారం పొందని బుద్ధి అంటే ఏమాత్రము సంస్కారం లేదు అక్కడ చెప్పడం. ఇక్కడ సంస్కారం అంటే అర్థం ఏంటి? పుట్టినవాడు పుట్టినట్టు ఉండిపోయాడు, సంస్కరింపబడలేదు. అంటే ఏ అజ్ఞానంతో పుట్టాడో అదే లైఫ్ లాంగ్ మెయింటైన్ అయిపోతుంది అనమాట. ఇక్కడ వాడు అసంస్కృత బుద్ధి. అదే కానీ పెద్దల దగ్గర నేర్చుకోవడం కొంచెం, అహో ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా ప్రవర్తించాలి, ఓ ఇది కాదు, ఈ విషయం ఇదనమాట అని తెలుసుకుంటే ఇదివరకు అజ్ఞానం నుంచి కాస్త మెచ్యూరిటీ వచ్చింది కదా సంస్కృతం. ఇప్పుడు వాడికి రాలేదు అస్సలు. అందుకే అత్యంత అసంస్కృత బుద్ధి అన్నమాట అందమంతా అత్యంతలో ఉందండి ఇక్కడ. అత్యంత అసంస్కృత బుద్ధి ప్రాకృతుడు. వాడు స్తబ్ధుడు. స్తబ్ధుడు అంటే అర్థం ఏంటంటే ఎదురుగా పెద్దవాళ్ళు కనబడ్డా నమస్కరించాలి అనే స్వభావం లేని వాడిని స్తబ్ధుడు అంటారు అన్నారు ఇక్కడ. అంటే బిహేవియర్ తెలియదు అని అర్థం అండి. ఇంకా చెప్పాలంటే ఎవడి దగ్గర ఎలా ప్రవర్తించాలో తెలియదు వాడికి. దీనికి పెద్ద ఉదాహరణ ఏంటంటే బాగా ధనమద్దు రాజసం. అందుకే రాజసం తామసం దగ్గరికి వచ్చేస్తుంటాయి. రాజసం ఎక్కువ ఎంటర్టైన్ చేస్తే తామసంలో పడిపోయే ప్రమాదం ఉంది. తామసం బాగా ఎంటర్టైన్ చేసి రాజసంలోకి వెళ్ళవు, మరింత కింద పడిపోతుంది, తెలుసుకో ఇక్కడ. స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు వైశాఖ బహుళ అష్టమి. అమ్మలగన్న అమ్మ అయినటువంటి దుర్గాదేవిని, లలితా పరమేశ్వరీదేవిని కూడాను త్రికరణ శుద్ధితో పూజించాలి. ఏ మనిషికైనా కావలసింది ఏంటంటే త్రికరణ శుద్ధి. అంటే మనసు, శరీరం, బుద్ధి ఈ మూడు కూడాను ఒకచోటే ఉండాలి. దాన్నే త్రికరణ శుద్ధి అంట. ఎవరైతే త్రికరణ శుద్ధి కలిగి దీవెనలు పొంది అమ్మవారిని చక్కగా పూజిస్తారో వారికి శతవిధాలా కూడాను ఆ తల్లి కరుణ ఉండి తీరుతుంది. అందుకనే శరణాగత దీనార్థ పరిత్రాణ పరాయణి సర్వశ్చార్తి హరీదేవి నారాయణీ నమోస్తుతి అంటూ ఆ తల్లిని కొలవాలి. అంతేకాకుండా ఈ రోజున అష్టమి నాడు అష్టగురువులను కూడాను సేవించడం వలన వివిధ రంగాలలో అభివృద్ధిని కూడా సాధించవచ్చు సుమా అంటోంది శాస్త్రం. అష్టగురువులు ఎవరండి అంటే ఉదాహరణకి గాయత్రి మంత్రాన్ని నిత్యం అనుష్ఠానం చేసేటువంటి వారు కూడా గురువే. అట్లాగే వేదాధ్యయనం చక్కగా వేదం చదువుకున్నటువంటి వాళ్ళు, శాస్త్రాభ్యాసం చేయించేవాళ్ళు, పురాణ ఇతిహాసాల్ని చక్కగా పఠించినటువంటి వాళ్ళు, ఆధ్యాత్మిక బోధన చేసేటువంటి వాళ్ళు, అలాగే బ్రహ్మజ్ఞానం ఉపదేశం పొందేటువంటి వాళ్ళు, వీళ్ళందరినీ మనం గురువులుగానే భావించాలి. ఇటువంటి తత్వచింతనతో ఉన్నటువంటి వారి యొక్క ఆశీస్సులు గనక ఈరోజు గనక పొందినట్లయితే మన జీవితం సుసంపన్నమై వెలుగొందటానికి ఆస్కారం ఉంటుంది. అంతేకాకుండా అమ్మవారిని ధ్యానం చేసేటప్పుడు అమ్మ దురితానీకములన్ దురూహ వితిన్ దుశ్చిత్త దుర్వృత్తులన్ దురహంకారము దుష్టసంగ భయమున్ దుర్యోగ దుఃఖంబులన్ దురదృష్టంబును దుబ్దంశావరణముల్ దుస్వప్న దుర్భాషణల్ దురవస్థల్ నశింపజేయగదవే దుంబీజ దుర్గేశ్వరి అని ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనకు సత్ప్రవర్తన ఉండాలి, సద్విశ్వాసం ఉండాలి, చక్కటి మంచి స్నేహితులు ఉండాలి. వీళ్ళు ఉన్నప్పుడే మన బుద్ధి కూడాను చాలా చక్కగా
దైవచింతన తత్పరతతో విరాజిల్లటానికి ఆస్కారం ఉంటుంది. దుష్ప్రవర్తన లేకుండా చక్కటి ప్రవర్తనా నియమావళితో నిన్ను కొలిచే భాగ్యాన్ని నాకు కలిగించు తల్లి అంటూ మనం ఆ జగన్మాతను వేడుకొని ఈ మానవ జీవితాన్ని సార్థకత చేసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూతసమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవబ్రహ్మేంద్రగంగాధరాం త్వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందప్రియాం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖమాసం కృష్ణపక్షం శుక్రవారం. సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:43. తిథి అష్టమి ఉదయం 9:37 వరకు. నక్షత్రం శతభిషం ఉదయం 6:13 వరకు. తరువాత పూర్వాభాద్ర తెల్లవారుజామున 4:47 వరకు. వర్జం మధ్యాహ్నం 12:14 నుంచి 1:44 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు. మరల మధ్యాహ్నం 12:40 నుంచి 1:32 వరకు. అమృతకాలం రాత్రి 9:16 నుంచి 10:46 వరకు. రాహుకాలం శుక్రవారం కాబట్టి ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం అనఘాష్టమి, చండికా పూజ, శుక్రవారం. శుక్రవారం కాబట్టి లక్ష్మీనారాయణను మారేడు దళాలతో పూజించి లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని 108 సార్లు పారాయణ చేయడం, లక్ష్మీ హృదయం 5 సార్లు, కనకధారాస్తవం 3 సార్లు పారాయణ చేయడం లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం వలన అనుభవించే యోగ్యత కలిగినటువంటి సంపదను పొందవచ్చు. శుక్రగ్రహ దోష నివారణార్థం లక్ష్మీ పూజ కానీ లలితా పూజ కానీ చేయడం మంచిది. తెల్లటి పుష్పాలతో పూజించి పాయసం కానీ నిమ్మకాయ పులిహార కానీ నైవేద్యం చేయడం చాలా మంచిది. అలాగని అనఘాష్టమి కావడం వలన అనఘాదేవిని దత్తాత్రేయుడిని ఆరాధించుకోవడం ద్వారా సంపదను సాధించడం, దాన్ని సద్వినియోగం చేయడం, రక్షించడం మొదలైనటువంటి శక్తులను మనం పొందగలుగుతాం. అలాగనే చండికా పూజ చేయడం ద్వారా ధర్మ రక్షణ కోసం మన శక్తిని వినియోగించే బుద్ధి కుశలతను పెంపొందించుకోగలుగుతాం. మన కోపం కూడా సద్వినియోగమై పుణ్యాన్ని సమకూర్చేది అవుతుంది. నేటి ఆణిముత్యాలు. పనివంతులు పనిని కూడా విశ్రాంతిగా భావిస్తారు. బద్ధకస్తులు విశ్రాంతిని కూడా పనిలా భావిస్తారు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. రావణ, నీ కామము నీ భార్యల యందు ఉంచుకో, అంతే ధన్యుడవైపోయావు. నీ కామము అన్య స్త్రీల యందు ప్రసరించిందా సర్వనాశనమైపోతావు. పరస్త్రీ సంగదోషేన బహవో మరణంగతాహ అంటారు భవిష్యోత్తర పురాణంలో. పరస్త్రీ యందు కాముకత్వం కలిగిందా వాడు ఎంత గొప్పవాడైనా సరే మామూలుగా కాదు, భయంకరంగా వెళ్ళిపోతాడు. ఆ స్థితి తెచ్చుకోకు రావణ. నీ మనస్సు నీ భార్యల యందు ఉంచుకో, నీ కామము నీ భార్య యందు ఉంచుకో. ధర్మం అయిపోయింది, ధర్మంతో ముడిపడిపోయింది.
ఏ ఇబ్బంది ఏర్పడదు. కాబట్టి నివర్తయమనోమత్త స్వజనే క్రియతాం మనః ఆత్మానుపమాంకృత్వా స్వేషు దారీషు రమ్యతాం అతుష్టం స్వేషు దారీషు చపలం చిలిచేంద్రియం. ఇవాళ నువ్వు నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడుతున్నావే, నీ భార్యని కూడా ఎవరైనా ఇలాగే అపహరించి అలా మాట్లాడితే నీ మనసు ఎలా బాధపడుతుందో ఆలోచించు. నువ్వేం చేస్తావు? అలా రాముడు బాధపడ్డా? రాముడు నిన్ను శిక్షించడానికి రాడా? ఒక తప్పు చేసే ముందు ఆలోచించక్కర్లేదా? ఇలా మాట్లాడచ్చా? పరకాంతని తీసుకురావచ్చా? మహాపతివ్రతని రామచంద్రమూర్తి ఇల్లాల్ని నన్ను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోపెట్టి ఇలా మాట్లాడతావా? నీ పాపం పండి నువ్వు మృత్యువుని పొందేటటువంటి అవకాశాన్ని నువ్వు పొందట్లా? తప్పు, ఇలా మాట్లాడకూడదు, ఇలా నువ్వు ప్రవర్తించకూడదు అని ఆవిడ ఒక మాట అంది. నీవు ఒంట్లో ఓపిక ఉంది కాబట్టి ఇవాళ చపలం చిలితేంద్రియం, నీ ఇంద్రియములు కదిలిపోతున్నాయి, నీ మనసు కదిలిపోతోంది, విచ్చలవిడిగా తిరుగుతున్నావు. కానీ ఒక రోజు వస్తుంది, ఆ రోజు నీ జీవితానికి తీర్పు ఎవరు చెప్తారో తెలుసా? నీ భార్యలు చెప్తారు. ఎన్ని జన్మలెత్తినా ఆయనకే ఇల్లాల్ని కావాలి అని అనిపించుకున్న బ్రతుకేదో అది బ్రతుకు, ఇలా బ్రతకకు, తప్పు. ఏమి చెప్పిందండి నా తల్లి, ఎంత అద్భుతంగా మాట్లాడింది సీతమ్మ. ఇంతకన్నా సౌందర్యవంతమైన వాక్కు, అభ్యున్నతికరమైన వాక్కు ఏది ఉంటుంది? అందుకే అది సుందరకాండ అయింది. కాబట్టి చపలం చిలితేంద్రియం, అదే జరిగింది రామాయణంలో. చిట్ట చివర రావణుడి 10 తలలు తెగిపోయి పడిపోయాడు. గ్రద్దలు భూమి మీదకి దిగుతున్నాయి తల తన్నుకుపోవడానికి. పట్టమహిషి మండోదరికి కబురు చేశారు, పల్లకీలో తీసుకొచ్చారు ఆవిడ్ని, యుద్ధభూమిలో దింపారు. అందరూ యుద్ధం ఆపేశారు. దేవతలు ఋషులు కూడా పైన నిలబడి చూస్తున్నారు. అందరు అనుకున్నారు ఆవిడ పల్లకి దిగి అటుపక్క రామచంద్రమూర్తి నించున్నారు. నువ్వే నా భర్తని సంహరించావు, ఇప్పుడు నీ కళ్ళు చల్లబడ్డాయా అంటుంది. మహాపతివ్రత కాబట్టి శపించినా శపిస్తుంది అనుకున్నారు. ఆవిడ దిగింది పల్లకి, ఏడుస్తూ ఆ రావణుడి వంక చూసి ఒక మాట అంది. ఇంద్రియాణి పురాజిత్వా జిత్వా త్రిభువనంత్వయ స్మరద్భిరివ తద్వైరం ఇంద్రియై ఏవ నిర్జిత అంది. రావణ, నువ్వు తపస్సు చేసినప్పుడు ఇంద్రియాల్ని పావుని తొక్కిపెట్టినట్టు బలవంతంగా తొక్కిపెట్టావు. కాలు తీస్తే కాటు వేద్దామని పాము చూసినట్టు నీ ఇంద్రియములు ఎదురు చూసాయి. ఒకానొకనాడు తపస్సు విరమించి ఇంటికొచ్చావు, శక్తిని పొందావు, కానీ నీ ఇంద్రియములు కాట్లు వేయడం మొదలుపెట్టాయి. నీకు పరకాంత కావలసి వచ్చింది. నాలో లేని ఏ అందం నీకు సీతమ్మలో కనపడిందిరా, నీ చావు తెచ్చుకున్నావు తప్ప. వీళ్ళందరూ రాముడు నిన్ను చంపాడంటున్నారు. కాదు, నాకు తెలుసు భార్యని, నీ ఇంద్రియములు నిన్ను చంపేశాయి. ఏమయ్యాడు? సుందరకాండలో చెప్పింది తల్లి, యుద్ధకాండలో పూర్తయింది. ఎవరి జీవితమైనా అంతే. సమాజమునందు ధర్మము నిలబడాలంటే, సమాజము సువ్యవస్థితము కావాలంటే, సమాజంలో మనసులో పవిత్రంగా ఉండాలంటే సుందరకాండ లాంటి కాండల ప్రవచనం, సుందరకాండ లాంటి కాండలు చదువుకోవడం రావాలి. లేకపోతే సమాజము వెర్రితలలు వేస్తుంది. కాబట్టి ఆవిడ అంటుంది, చపలం చలితేంద్రియం వధం చామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. నేనింతటి వాణ్ణి విర్రవీగుతున్నావు. మనిషి బ్రతకడం గొప్ప కాదు రావణ, చచ్చిపోవడం గొప్ప. చచ్చిపోవడం మనిషికి తీర్పు. ఘోరంగా చచ్చిపోవాలని కోరుకోక. అందుకే శ్రీశైలంలో తీర్థం ఇస్తే ఇప్పటికీ చెప్తారు, అనాయాసైన మరణం వినాదైన్యేన జీవితం. బ్రతికున్నంత కాలం ఇలా చెయ్యి చాపి బ్రతకవలసిన అవసరం లేకుండా చచ్చిపోయేటప్పుడు అనాయాసంగా వెళ్ళిపోయిన వాడెవరో వాడు ధన్యుడు. ఎప్పుడు చచ్చిపోతాడా అని దేవతల దగ్గర నుంచి ఋషుల వరకు నించున్నారు అంతరిక్షంలో. అగస్త్యుడు వచ్చి ఆదిత్య హృదయం ఉపదేశం చేసి కోటావతల బారాయబోయ్ రామా అన్నాడు. బళి అన్నారు. 10 తలకాయలు తెగిపోతే దేవదుందుబులు మోగాయి. అది ఆ చావు. అలా చచ్చిపోకు రావణ. చచ్చిపోవడం కష్టం. నువ్వు ఎలా బ్రతికావన్న దానికి ఈశ్వరుడు తీర్పిస్తాడు, దానికి జాగ్రత్త పడు. నేనంటల్లా అమ్మవారు చెప్తున్నమాట. వధంచామిచ్చితాఘోరం తయాసౌ పురుషర్షభ విదితస్సహి ధర్మజ్ఞ శరణాగత వత్సల. ధర్మం తెలిసినవాడు రాముడు. నన్ను తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతార్థుడివిక. నీ జీవితంలో సంతోషాన్ని పొందు. నిన్ను శిక్షిస్తాడనుకుంటున్నావేమో, శరణాగత వత్సల. శరణాగతి చేస్తే ఏమండవు, వెంటనే క్షమిస్తాడు. ఆయన ధర్మమూర్తి.
సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. ఓ జనమేజయ, వారిలో వివిధ ముఖాల వారు ఉన్నారు. ఇక ఆ ముఖాల గురించి చెప్తాను విను. కొందరు కూర్మ ముఖాలు, కొందరు కుక్కుట ముఖాలు ఉన్నాయి. కొందరు ముఖాలు కుందేళ్ళలాగా ఉన్నాయి. కొందరు ముఖాలు గుడ్లగూబల్లాగా ఉన్నాయి. కొందరివి గాడిద, ఒంటె, వరాహ ముఖాలు. కొందరివి పిల్లి, కుందేలు ముఖాలు. కొందరి ముఖాలు చాలా పొడవుగా ఉన్నాయి. కొందరు ముంగిస, గుడ్లగూబ ముఖాలు కలవారు ఉన్నారు. కొందరి ముఖాలు కాకుల్లాగా ఉన్నాయి. కొందరు చిట్టెలుక, కపిలగోవు, నెమలి వంటి ముఖాలను కూడా కలిగి ఉన్నారు. కొందరు మత్స్య ముఖాలు కలిగి ఉన్నారు. కొందరు మేఘం వంటి ముఖాలను కలిగి ఉన్నారు. కొందరు మేకలు, గొర్రెలు, గేదెల వంటి ముఖాలను కలవారున్నారు. కొందరు ఎలుగు వంటి, పులి వంటి ముఖాలు కలవారున్నారు. కొందరివి తోడేళ్ళు, సింహాల వంటి ముఖాలు. కొందరు ఏనుగు వంటి ముఖాలు గలవారున్నారు. కొందరు నక్క ముఖాలు, మొసలి ముఖాలు గలవారు కూడా ఉన్నారు. కొందరు గరుడ ముఖాలు, కొందరు తెల్లడేగలు, తోడేళ్ల, కాకుల వంటి ముఖాలు కలవారు ఉన్నారు. కొందరు గోముఖాలు, కొందరు ఉష్ట్రముఖాలు, కొందరు గండుపిల్లి వంటి ముఖాలతో ఉన్నారు. కొందరి పొట్ట, పాదాలు, ఇతర అంగాలు చాలా పెద్దవిగా ఉన్నాయి. కొందరి కన్నులు తారకలలాగా ఉన్నాయి. కొందరు పారావత ముఖాలు, కొందరు వృషముఖాలు ఉన్నాయి. కొందరు కోకిల ముఖాలు గలవారున్నారు. కొందరు డేగలు, తిత్తిరి పక్షుల వంటి ముఖాలు గలవారు. కొందరి ముఖాలు ఊసరవెల్లిలాగా ఉన్నాయి. వారు తెల్లటి వస్త్రాలు ధరించున్నారు. కొందరు సర్పముఖాలు ఉన్నారు. కొందరు శూలముఖాలు, చండముఖాలు. కొందరు చక్కని ముఖాలు గలవారు ఉన్నారు. కొందరు సర్ప సమానులై ఉన్నారు. కొందరు నారచీలను ధరించి ఉన్నారు. కొందరి ముఖాలు ఎద్దు ముఖాల్లాగా ఉన్నాయి. కొందరి పొట్టలు పెద్ద పెద్దవిగా ఉన్నాయి. కొందరికి శరీరాంగాలు చిన్నవిగా ఉన్నాయి. కొందరి పొట్టలు సన్నవిగా కూడా ఉన్నాయి. ఇతర అంగాలు పెద్దవిగా కూడా ఉన్నాయి. కొందరి మెడలు పొట్టిగా ఉన్నాయి. కొందరి చెవులు పెద్దవిగా ఉన్నాయి. రకరకాల సర్పాలను వారు అలంకరించుకొని ఉన్నారు. కొందరు ఏనుగు చర్మాలను ధరించున్నారు. కొందరు మృగ చర్మాలను ధరించున్నారు. కొందరి ముఖాలు మెడ మీద ఉన్నాయి. కొందరి ముఖాలు పొట్ట మీద ఉన్నాయి. కొందరి ముఖాలు వీపుపై ఉన్నాయి. కొందరి ముఖాలు దవడలపై ఉన్నాయి. కొందరి ముఖాలు పిక్కలపై ఉన్నాయి. ఎంతోమంది ముఖాలు పక్కగా ఉన్నాయి. కొందరి ముఖాలు శరీరంలోని విభిన్న భాగాల్లో ఉన్నాయి. కొందరు కీటకాలు, పక్షులతో సమానమైన ముఖాలతో ఉన్నారు. అంటే సృష్టి మొత్తం అనేక మంది సర్పముఖాలు ఉన్నారు. అనేక బాహువులు, ఎన్నో మెడలు కలవారు ఉన్నారు. వివిధ చెట్ల వంటి భుజాలు కలవారు కొందరున్నారు. కటి ప్రదేశంలో తలలు కలవారు కొందరున్నారు. పాము, పడగల వంటి ముఖాలు గలవారు కొందరున్నారు. రకరకాల పొదలను, తీగలను కట్టుకున్నవారు కొందరు ఉన్నారు. కొందరు నార బట్టలను చుట్టుకొని ఉన్నారు. కొందరు బంగారు బట్టలను ధరించున్నారు. కొందరు వివిధ వేషాలను ధరించున్నారు. వివిధ మాలలను, చందన గంధాలను ధరించున్నారు. కొందరు వివిధ వస్త్రాలను ధరించున్నారు. కొందరు తోలు బట్టలు కట్టుకొని ఉన్నారు. కొందరు తలపాగాలు ధరించున్నారు. మరికొందరు కిరీటాలు ధరించున్నారు. కొందరు మంచి మెడలు, మంచి తేజస్సు కలవారుగా ఉన్నారు. కొందరు కిరీటాలు, మరికొందరు పంచశిఖలు పెట్టుకొని ఉన్నారు. కొందరికి బంగారు వెంట్రుకలు ఉన్నాయి. కొందరు త్రిశిఖులు, కొందరు ద్విశిఖులు, మరికొందరు సప్త శిఖలు గలవారు ఉన్నారు. కొందరికి సిగలు, కొందరికి కిరీటాలు ఉన్నాయి. కొందరు బోడిగుండు గలవారుగా ఉన్నారు. కొందరు జడతాల్పులు ఉన్నారు. కొందరు చిత్రమాలను ధరించున్నారు. కొందరి ముఖాల నిండా వెంట్రుకలు ఉన్నాయి. కొందరు యుద్ధప్రియులై ఉన్నారు. వారందరూ సురశ్రేష్ఠులను కూడా
అదివి కాకుండా ఉన్నారు. కొందరు నల్లని వారు ఉన్నారు. కొందరి ముఖాలలో మాంసము లేదు. కొందరి పృష్ఠం పెద్దదిగా ఉంది. కొందరి పొట్ట లోపలికి కుదించుకొని పోయి ఉంది. కొందరి పృష్ఠం బలిష్టంగా ఉంది. కొందరి చిన్న పృష్ఠము. కొందరి పొట్టలు జననేంద్రియాలు పెద్దవిగా ఉన్నాయి. కొందరికి విశాలమైన భుజాలు ఉన్నాయి. కొందరికి పొట్టి భుజాలు ఉన్నాయి. కొందరికి శరీరాంగాలు చిన్నవిగా ఉన్నాయి. వారు పొట్టివారు. కొందరు గూనివారు. కొందరికి పిక్కలు చిన్నగా ఉన్నాయి. కొందరి చెవులు మెడలు ఏనుగు చెవులు మెడల్లాగా ఉన్నాయి. కొందరి ముక్కులు ఏనుగు ముక్కల్లాగా ఉన్నాయి. కొందరి ముక్కులు తాబేళ్లులాగా ఉన్నాయి. కొందరి ముక్కులు తోడేళ్లులాగా ఉన్నాయి. వారు దీర్ఘంగా గాలిని పీలుస్తున్నారు. కొందరి పిక్కలు పొడవుగా ఉన్నాయి. కొందరు అధోముఖులై భయంకరంగా కనిపిస్తున్నారు. కొందరి కూరలు పెద్దగా ఉన్నాయి. కొందరి కూరలు చిన్నవిగా ఉన్నాయి. కొందరికి 4 కూరలు ఉన్నాయి. కొందరు ఏనుగులాగా వేల కొద్దీ ఉన్నారు. వారు భయంకరులై ఉన్నారు. సరైన అమరిక గల శరీరాలతోనూ కాంతితోనూ చక్కని అలంకారాలతోనూ కూడా కొంతమంది ఉన్నారు. పింగళ వర్ణంతో కన్నులు, శంకువులు వంటి చెవులు, ఎర్రటి ముక్కులతోనూ వారు శోభిస్తున్నారు. విశాలమైన కూరలు గలవారు, పెద్ద కూరలు గలవారు ఉన్నారు. లావు పెదవులు గలవారు, నల్లని వెంట్రుకలు గలవారు అందరూ అక్కడ చేరుకున్నారు. కొందరి పాదాలు, పెదవులు, కూరలు, చేతులు, మెడలు రకరకాలుగా ఉన్నాయి. కొందరు వివిధ చర్మాలను వస్త్రాలుగా ధరించున్నారు. కొందరు అనేక భాషలు మాట్లాడగలవారు ఉన్నారు. దేశ భాషలతో నేర్పరులు, వ్యవహారాలు చేయటంలో నైపుణ్యం గలవారు అక్కడ ఉన్నారు. అలా ఆ మహా పారిషదులు ఆనందంతో గంతులు వేస్తున్నారు. వారు పొడవైన మెడలు, పొడవైన గోళ్ళు, పొడవైన కాళ్ళు, తలలు, భుజాలు కలిగి ఉన్నారు. కొందరి కళ్ళు పింగళవర్ణంతో ఉన్నాయి. కొందరి మెడలు నల్లగా ఉన్నాయి. కొందరి చెవులు పెద్దవిగా ఉన్నాయి. కొందరు తోడేళ్ళు రంగుతోనూ, కొందరు కాటుక రంగుతోనూ ఉన్నారు. కొందరు తెల్లని కన్నులు గలవారుగా ఉన్నారు. కొందరి కళ్ళు పింగళవర్ణంతో ఉన్నాయి. కొందరి మెడలు ఎర్రగా ఉన్నాయి. ఇలా చాలామంది విచిత్ర వర్ణంతో ఉన్నారు. కొందరు వింజామరల వంటి రంగు కలిగి ఉన్నారు. కొందరు తెల్లగా ఉన్నారు. కొందరు శరీరాలపై తెల్లని ఎర్రని ముడతలు కనిపిస్తున్నాయి. కొందరు విభిన్న వర్ణాలతో ఉన్నారు. మరికొందరు సమవర్ణాలతో ఉన్నారు, సమంగా ఉండేది. ఇంకా కొందరు నెమిలి కాంతితో ప్రకాశిస్తున్నారు. ఇక ఆయుధాలు ధరించిన ఇతర సేవకుల గురించి చెబుతున్నాను విను. కొందరు చేతిలో పాశాలను పట్టుకొని ఉన్నారు. కొందరు నోరు తెరుచుకొని ఉన్నారు. కొందరు గాడిద ముఖం గలవారు ఉన్నారు. కొందరికి కళ్ళు వెనుక వైపు ఉన్నాయి. కొందరి మెడలు నల్లగా ఉన్నాయి. కొందరి బాహువులు గడియల్లాగా ఉన్నాయి. కొందరు చేతులు శతఘ్నులు పట్టుకున్నారు. కొందరు చేతుల్లో చక్రాలు, మరికొందరు రోకళ్లను పట్టుకొని ఉన్నారు. కొందరి చేతుల్లో కత్తులు, ముద్గరాలు, కర్రలు ఉన్నాయి. కొందరు గదలు, పుచుండులు, తోమరాలు పట్టుకున్నారు. అలా వారు భీకర ఆయుధాలతో కనిపిస్తున్నారు. మహావేగం, మహాబలం గల ఆ సేనలకు ఆ కుమారుడి అభిషేకాన్ని చూసి ఎంతో ఆనందించారు. అంటే అభిషేకానికి ఎంతమంది వచ్చారు? ఆ సమయంలో మహాబలవంతులైనటువంటి వారందరూ మూవలు కట్టిన వస్త్రాలను ధరించున్నారు. ఆ వస్త్రాలను ఒంటి మీద కప్పుకొని చక్కగా నాట్యం చేశారు. వీరే కాక ఇంకా ఎంతోమంది సేవకులు కుమారుని సేవించాలని నిలబడ్డారు. దేవతల ఆదేశంతో దేవలోకంలోనూ, అంతరిక్షంలోనూ, భూలోకంలోనూ ఉండటం ప్రసిద్ధులైన రాజులు స్కందుడికి వెంటనే అనుచరులయ్యారు. అలాంటి వేల లక్షలు కోట్ల మంది సేవకులు దేవసేనాధిపతిగా అభిషేకించబడిన స్కందుడికి చుట్టూ నిలబడ్డారు. అన్నాడు వైశంపాయన మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 46వ అధ్యాయం. వైశంపాయన మహర్షి స్కంద చరిత్రని ఇలా చెప్తున్నాడు. ఓ మహారాజా,
కుమారుడికి అనుచరుడైన మాతృగణాల పేర్లను ఇప్పుడు చెబుతాను విను. శాక్తేయ గ్రంథాల్లోనూ పురాణాల్లోనూ ఈ మాతృగణాల నామాలు అంతర్గర్భితంగా దర్శనమిస్తూ ఉంటాయి. అలాంటి ఈ పవిత్ర నామాలు వ్యాస భగవానుడు మన మీద దయతో మనకు ఇక్కడ వినిపిస్తున్నాడు. ఇవి మనం ఎక్కడ వినని నామాలు ఇవి. కనుక ఈ నామాలను వినటం పలకటం వల్ల మహాపుణ్యం లభిస్తుంది. వారంతా శత్రువులను వధిస్తారు. ఆ మాతల పేర్లను విను. కళ్యాణకారిణులు అయినటువంటి వారు 3 లోకాలలోనూ ప్రసిద్ధి చెంది ఉన్నారు. ప్రభావతి, విశాలాక్షి, పాలిత, గోస్తని, శ్రీమతి, బహుళ, బహుపుత్రిక, అప్సుజాత, గోపాలి, బృహదంబాలిక, జయావతి, నందిని అనేవారు కార్తికేయుడు వింటున్నారు. నందిని, ఏకచూడ, మహాచూడ, చక్రనేమి, ఉత్తేజని, జయచ్ఛేన, కమలాక్షి, శోభన, శత్రుంజయ, క్రోధన, శలభి, ఖరి, మాధవి, శుభభక్తర, తీర్థనేమి, గీతప్రియ అనేవారు కుమారుడికి వద్ద ఉన్నారు. కళ్యాణి, రుద్రరోమ, అమితాశన, మేఘాస్వన, భోగవతి, సుభృహు, కనకావతి, అలాతాక్షి అనేవారు కూడా ఉన్నారు. అంటే దేవతల్లాగా వీర్యవతి, విద్యుజ్జిహ్వ, పద్మావతి, సునక్షత్ర, కందర, బాహుయోజన, సంతానిక, కమల, మహాబల, సుధామ, బహుధామ, సుప్రభ అనేవారు కుమారుడు వింటున్నారు. యశస్విని, నృత్యప్రియ, శతోలుకాల, మేఘల, శతగంఠ, శతానంద, భగనంద, భావిని, వపుష్పతి, చంద్రసీత, భద్రకాళి, వృక్షాంబిక అనేవారు కార్తికేయుడు వింటున్నారు. నిష్కుటిక, వామ, చతుర్వాసిని, సుమంగళ, స్వస్తిమతి, బుద్ధికామ, జయప్రియ, ధనద, సుప్రసాద, భవద, జలేశ్వరి, ఏడి, వేడి, సుమేడి అనేవారు కార్తికేయుడు అంటున్నారు. వేతల జనని, కండూతి, కాలిక, దేవమిత్ర, వసుస్త్రి, కోటరి, చిత్రసేన, కుండారిక, కాకులిక, కుంభిక, శతోధరి, ఉత్క్రథిని, జలేల అనేవారు కార్తికేయుడు అంటున్నారు. మహావేగ, కంకణ, మనోజవ, కంటకని, ప్రఘస, పూతన, కేశయంత్రి, త్రుటి, వామ, క్రోశన, తటిప్రభ, మందోదరి, ముండి, కోటర అనేవారు కూడా కార్తికేయుడు అంటున్నారు. మేఘవాహిని, సుభగ, లంబిని, లంబ, తామ్రచూడ, వికాసిని, ఊర్ధ్వవేణిధర, పింగాక్షి, లోకమేఘల, పృతువస్త్ర, మధులిక అనేవారు కార్తికేయుడు వింటున్నారు. మధుకుంభ, పక్షాలిక, మత్కులిక, జరాయువు, జర్జరానన, ఖ్యాత, దహదహ, ధామాధమ, ఖండఖండ, పూషణ, మణికుట్టిక, అమోఘ అనేవారు కార్తికేయుడు అంటున్నారు. అలంబయోధర, వేణు వీణాధర, పింగాక్షి, లోకమేఘల, శలూలకముఖి, కృష్ణ, కరజంగ, మహాజవ, శింశుమారముఖి, శ్వేత అనేవారు కార్తికేయుడు అంటున్నారు. లోహితాక్షి, విభీషణ, జటాలిక, కామచరి, దీర్ఘజిహ్వ, బలోత్కట, కాలేహిక, వామనిక, ముకుట, లోహితాక్షి, మహాకాయ అనేవారు కార్తికేయుడు అంటున్నారు. హరిపిండ, ఏకత్వచ, సుకుసుమ,
కృష్ణకర్ణి, క్షురకర్ణి, చతుష్కర్ణి, కర్ణప్రావరణ, చతుష్పథ నికేత, గోకర్ణి, మహిషాసన, ఖరకర్ణి అనేవారు కార్తికేయుడు అంటున్నారు. మహాకర్ణి, భేరిస్వన, మహాస్వన, శంఖశ్రవ, కుంభశ్రవ, భగద, మహాబల, గణ, సుగుణ, అభీరి, కామద, చతుష్పథరథ, భూతితీర్థ అనేవారు కార్తికేయుడు అంటున్నారు. అన్యగోచరి, పశుద, విత్తత, సుఖద, మహాయశ, పయోద, గోద, మహీషద, సువిశాల, ప్రతిష్ట, సుప్రతిష్ట, రోచమాన, సురోచన, నౌకర్ణి అనేవారు కార్తికేయుడు అంటున్నారు. ముఖకర్ణి, విశిర, మంతిని, ఏకచంద్ర, మేఘకర్ణ, మేఘమాల, విరోచన అనేవారు స్కందుడు వింటున్నారు. వీరే కాకుండా ఇంకా నానా రూపాలు ధరించిన వేల కొద్ది మాతలు కార్తికేయుడు అంటున్నారు. వారు పొడవైన గోళ్ళు, దంతాలు, ముఖాలు కలవారు, బలశాలీనులు, యువతులు, అందమైన వారు చక్కగా అలంకరించుకొని ఉన్నారు. ప్రభావం కలవారు స్వేచ్ఛగా రూపాన్ని ధరిస్తూ ఉంటారు. కొందరికి మాంసం లేని శరీరాలు ఉన్నాయి. కొందరు తెల్లగా ఉన్నారు, మరికొందరు బంగారు రంగు గలవారుగా ఉన్నారు. కొందరు నీలమేఘంతో సమానమైన రంగులు గలవారు, కొందరు అరుణవర్ణం కలిగి ఉన్నారు, కొందరు చక్కని భోగం కలవారు, భాగ్యం కలవారు. కొందరు జుట్టు పొడవుగా ఉంది, కొందరు జుట్టు పైకి ముడివేసుకొని ఉన్నారు, కొందరు తెల్లని వస్త్రాలు ధరించున్నారు. కొందరి కళ్ళు గోరోచనం రంగులో ఉన్నాయి, కొందరి పొట్టలు, కొందరి చెవులు పొడవుగా ఉన్నాయి. కొందరు రాగి కళ్ళు, రాగి రంగు, నల్ల కళ్ళు కలిగి ఉన్నారు. ఆ మాతలందరూ వరదలు, కామచారిణిలు, నిత్యము సంతోషంతో ఉంటారు. వారిలో కొందరు యమశక్తులు, కొందరు రుద్రశక్తులు, కొందరు సోమశక్తులు ఉన్నారు. కొందరు కుబేర శక్తులు, వరుణ శక్తులు, మహేంద్ర శక్తులు, అగ్నిశక్తులు, వాయుశక్తులు ఉన్నారు. కొందరు కుమార శక్తులు, బ్రహ్మశక్తులు, విష్ణుశక్తులు, సూర్యశక్తులు, వరాహశక్తులు ఉన్నారు. మహాబల సంపన్నులై ఉన్నారు. రూపంలో అప్సరసల్లాగా ఉన్నారు. మనస్సును ఆనందింపజేస్తూ హరించగలవారై ఉన్నారు. మాట్లాడడంలో కోకిలిల వంటి గొంతు కలిగి ఉన్నారు. సంపదలలో కుబేరుడితో సమానులై ఉన్నారు. యుద్ధంలో ఇంద్రుడు వంటి పరాక్రమం కలిగి ఉన్నారు. కాంతిలో అగ్నిలాగా వెలిగిపోతున్నారు. వారు నిత్యము శత్రువులకు భయం కలిగించే శక్తి కలవారు. కామరూపధారిణులు. వేగంలో గాలితో సమానంగా ఉన్నారు. ఊహకందని శక్తి బలం, పరాక్రమం కలిగి ఉన్నారు. చెట్ల మీద, అరుగుల మీద, కూడళ్లలో నివసిస్తూ ఉంటారు. గుహాలలోనూ, శ్మశానంలోనూ, కొండలలోనూ, శలయేళ్లలోనూ నివసిస్తూ ఉంటారు. వివిధ ఆభరణాలు, అనేక మాలను, వస్త్రాలను ధరించున్నారు. వారు నానా విధాలైన విచిత్ర వేషధారణులు, నానా భాషలు మాట్లాడేవారు ఉన్నారు. వీరే కాకుండా ఇంకా ఎన్నో శత్రుభీకరమైన గణాలు ఉన్నారు. వీరందరూ ఇంద్రుడు అనుమతితో కార్తికేయుడు వింటున్నారు. ఇంద్రుడు రాక్షస వినాశనం కోసం కార్తికేయుడికి శక్తి ఆయుధాన్ని ఇచ్చాడు. అది మహాగంటలతోనూ మహాధ్వనితోనూ తెల్లని కాంతితో ప్రకాశిస్తుంది. పశుపతి సూర్యుడిలాగా ప్రకాశిస్తున్న పతాకాన్ని, పెద్ద సైన్యాన్ని కార్తికేయుడికి ఇచ్చాడు. ఆ భీకర సైన్యానికి ధనంజయ అని పేరు. అది వివిధ ఆయుధాల, తపస్సు, బలపరాక్రమాలతో కూడింది. రుద్రుడి బలం వంటి బలం కలిగి ఉంది. 30 రుద్రగణాలతో ఏర్పడి శత్రువులకు గెలవరానిదిగా ఉంది. ఆ సేన ఎప్పుడు యుద్ధంలో వెనుకడుగు వేయదు. తర్వాత శ్రీ మహావిష్ణువు శక్తిని వృద్ధి చేసే వైజయంతిమాలను కుమారుడికిచ్చాడు. ఉమాదేవి సూర్యకాంతి గల 2 నిర్మల వస్త్రాలను ఇచ్చింది. గంగాదేవి ఉత్తమమైన కమండలాన్ని ఇచ్చింది. దాని నుండి నిత్యం అమృతం వెలువడుతూ ఉంటుంది. బృహస్పతి కుమారుడికి ఒక దండాన్ని ఇచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.